అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడే ఇంగ్లీష్ గ్రామర్ని వీడియో రూపంలో మేము తీసుకొస్తున్నాం మన యొక్క మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్, అలాగే ఇంగ్లీష్ గురురాజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇప్పటికే 10 క్లాసులు రికార్డ్ చేయడం జరిగింది. ఇది 11వ క్లాసు రికార్డ్ చేస్తున్నాను. ఈ 10 క్లాసులలో బేసిక్స్ చెప్పినాం మేము. అంటే ఈవెన్ ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు, ఒక డిస్టెన్స్లో చదివిన వాళ్ళు, ప్యూర్ ఇంగ్లీష్ మీడియం చదివి కూడా ఈరోజు నాకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది అటువంటి ఆలోచనలతో అందరికి ఉపయోగపడేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ని ఇందులో మేము రికార్డ్ చేస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ 11th క్లాస్లో వచ్చేసి ఇంగ్లీష్ టెన్సెస్ రికార్డ్ చేస్తున్నాం. టెన్సెస్ దాదాపుగా చాలా టైం పడుతుంది. బేసిక్గా ప్రతి ఒక్క క్వశ్చన్, గతంలో వచ్చిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని, ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చిన క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్తో సహా ఇందులో మేము ప్రతిదీ ఇవ్వబోతున్నాం. ఓపిక్గా చివరి వరకు వింటే మీకు ఉద్యోగం రావడానికి మా క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్, నౌ కమ్ టు దట్. హాయ్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్లా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ రాజేంద్ర బోన్లా, a soft skills trainer and motivational speaker as well as lecturer in English. Now come to the part. మనము ఈ యొక్క క్లాస్ 11లో ఇప్పుడు మనం టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది చిన్నప్పటి నుండి మనకు నేర్చుకున్నటువంటిది, ఇలా కొత్తగా క్లాస్ అయితే కాదు. చిన్నప్పుడు ఎర్లీ ఏజ్లో కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఈ టెన్సెస్ అనే వర్డ్, టెన్స్, ద వర్డ్ టెన్స్ హెస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ టెంపస్ విచ్ మీన్స్ టైం. టైం ఇండికేట్ చేసే పదంగా టెన్స్ మనకు వచ్చింది. మనకి 3 రకాల సమయాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఇవి 3 సమయాలు మనకు ఉంటాయి. అంటే తెలుగులో వర్తమాన, ఇక భూత, భవిష్యత్తు, ఇంత ట్రాన్స్లేషన్ కాకుండా నేను డైరెక్ట్గా చెప్పుకుంటూ పోతాను. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఒక టెన్స్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు వెర్బ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో వాడే వెర్బ్ వేరుగా ఉంటుంది, ఇందులో వాడే వెర్బ్ వేరుగా ఉంటుంది, ఇందులో వాడే వెర్బ్ వేరుగా ఉంటుంది. ప్లస్ ఆ వెర్బ్ ముందు వచ్చే హెల్పింగ్ వర్బ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంతకుముందు మనం గతంలో నేర్చుకున్న ఒక క్లాస్ మీకు ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళకైతే కొంచెం సరిగా అర్థం కాదు, ఎందుకంటే యూ షుడ్ నో దట్ హెల్పింగ్ వర్బ్స్ మీకు తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఏంటి హెల్పింగ్ వర్బ్స్? హెల్పింగ్ వర్బ్స్ డివైడ్ ఇంటూ 4 టైప్స్: బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. మళ్ళీ బీ ఫార్మ్స్ అనేది యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాజ్. తర్వాత మోడల్స్ క్యాన్, కుడ్, మే, మైట్, ఇలాంటివన్నీ కలుపుకొని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అవి ఇక్కడ చాలా యూజ్ అవుతాయి. ముందుగా మనం ఒకటి వెర్బ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టెన్స్ గురించి నేర్చుకోబోయే ముందు ఒక సింపుల్గా మనం వెర్బ్ గురించి నేర్చుకుంటే వి విల్ గెట్ సమ్ ఐడియా. సో వెర్బులలో మనం చూసుకున్నట్టయితే వి డివైడ్ ద మెయిన్ వెర్బ్ ఇంటూ 3 రకాల మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి రెగ్యులర్ వెర్బ్, రెండోది ఇర్రెగ్యులర్ వెర్బ్, మూడోది అన్చేంజబుల్ వర్బ్. ఇలా 3 రకాలుగా ఉంటాయి. అగైన్ రెగ్యులర్ వర్బ్స్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఉంటుంది. దీన్ని ప్రజెంట్ వెర్బ్ అంటారు, దీన్ని పాస్ట్ వెర్బ్ అంటారు, దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. నేనైతే సింపుల్గా మీకు అర్థం కావడానికి పర్ఫెక్ట్ వెర్బ్ అని రాస్తున్నాను, ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ టెన్స్ అది వాడతాం కాబట్టి మీకు అలా ఈజీగా గుర్తుంటుంది కాబట్టి ఎలా చెప్తున్నాను. ఓకేనా? దీన్ని ప్రజెంట్ వెర్బ్ని V1 అని, పాస్ట్ వెర్బ్ని V2 అని, పర్ఫెక్ట్ వెర్బ్ని V3 అని. ఇంకా కొంతమంది గ్రామర్ చెప్పేవాళ్ళు V4 అని చెప్పేసి V1కి ఇంగు పెట్టి చెప్తారు, V5 అని చెప్పేసి V1కి SL కలుపుకొని చెప్తారు. ఎవరిలో మెథడ్లో వాళ్ళు చెప్తారు. బట్ ఇక్కడ ఏదైతే V1 ఉంటుందో దానికి ఇంగు పెడితే ఆ పుట్టేటువంటి వెర్బుని V4గా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గో అని ఉంది అనుకోండి, దానికి ఇంగు కలిపాము, గోయింగ్, కాబట్టి దాన్ని ఇక్కడ V4 అని రాసి కూడా పెడతారు. నేను అట్లా చెప్పట్లేదు, డైరెక్ట్గా V1, V2, V3 గానే చెప్తున్నాను. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ ప్రజెంట్ రెగ్యులర్ వెర్బుల్లో ప్రజెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్, పర్ఫెక్ట్ వెర్బ్ ఎలాగైతే ఉన్నాయో వీ కెన్ సీ ద సేమ్ ఇలాంటి 3 కూడా ఇక్కడే ఉంటాయి. ఇలా ఇర్రెగ్యులర్ వెర్బులలో ప్రజెంట్, పాస్ట్, పర్ఫెక్ట్, అన్చేంజబుల్ వెర్బులలో ప్రజెంట్, పాస్ట్, పర్ఫెక్ట్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. రెగ్యులర్ వెర్బ్ అని మనం దేన్ని అంటాం అంటే, ఇఫ్ యూ వాంట్ చేంజ్ V1 to V2 or V3, then we need to add DRED to the V1, then the verb becomes V2 or V3. Those verbs are example for regular verbs. ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక ప్రజెంట్ వెర్బ్ని మనం పాస్ట్ లేదా పర్ఫెక్ట్ చేయాలంటే ఆ ప్రజెంట్ వెర్బ్ చివరిలో డి లేదా ఈడి కలిపితే అది V2 లేదా V3 తయారైతే అలాంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నింటినీ రెగ్యులర్ వెర్బులు అంటారు. ఇర్రెగ్యులర్ వెర్బులు ఇవి 3 రకాలుగా ఉంటాయి. అన్చేంజబుల్ అంటే అన్ని ఒకే తీరుగా ఉంటాయి. ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం ఎగ్జాంపుల్గా రెగ్యులర్ వెర్బ్. ఇప్పుడు నేను వెరీ సింపుల్గా రాస్తాను, యాక్ట్ అని రాశాను. సో దీన్ని ఇప్పుడు నేను పాస్ట్లోకి మార్చాలి అంటే ఈ యాక్ట్ అనే దానికి ఈడి యాడ్ చేయాలి. ఎప్పుడైతే నేను ఇక్కడ ఈడి యాడ్ చేశానో ఇది యాక్టెడ్గా మారింది V2. నెక్స్ట్ ఇక్కడ V3లో కూడా యాక్టెడే రాస్తాం. చాలా వరకు V2, V3 సేమ్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు సింపుల్గా వాక్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఏం రావాలి? WALKED, వాక్డ్.
ఇక్కడ కూడా WALKED వాక్డ్. సో వాక్డ్ ఇలా ఈడీని కలిపినాం. డి కలిపేటివి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిలీవ్ ఉంది అనుకోండి, BELIEVE ఆల్రెడీ ఎండింగ్లో ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఏం వస్తాం BELIEVE అండ్ డి. సో బిలీవ్డ్, డి కలిపేసినాం, ఇక్కడ కూడా బిలీవ్డ్. సో ఇలా అనమాట. అంటే దట్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఆర్ క్రియేట్ ఎ V2 or V3 ఫ్రమ్ ద V1 we need to add D or ED. కంపల్సరీగా మనము లేదా ఇక్కడ డి లేదా ఈడీని మనము దీనికి అందించాలి, అప్పుడు అది V2 V3 తయారైతే వీటిని రెగ్యులర్ వెర్బుల్ అంటారు. ఇప్పుడు మనం చూడాలి, V1 అనేది మోస్ట్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో దీనికి ఇంగ్ అయితే V1 ఇంగ్ రూపంలో వస్తుంది. ఇక V2 అనేది కేవలం పాస్ట్ టెన్స్, అందులో సింపుల్ పాస్ట్లో మాత్రమే వస్తుంది. V3 అనేది ఆల్ పర్ఫెక్ట్ టెన్స్లలో వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్యాసివ్ వాయిస్ అయితే అన్ని టెన్స్లలో వస్తుంది, యాక్టివ్ వాయిస్ అయితే ప్రతి దాంట్లో వస్తుంది. మీరు ముందు నేర్చుకుంటారు. ఇకపోతే ఇర్రెగ్యులర్ వెర్బుల్ అన్నాం కదా, రెగ్యులర్ కాకుండా ఇర్రెగ్యులర్. దీనికి తేడా అంటే చూడండి, రెగ్యులర్ వెర్బులలో V1 V2 రావాలంటే ఈడీ కలిపితేనే వచ్చినాయి కదా. ఇర్రెగ్యులర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ టేక్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఈడీ కలిపేసి టేక్డ్ అని రాయం కదా, రాయం. ఎందుకనేది టేక్ అనేది టుక్గా మారిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ హియర్ వి డిడ్ నాట్ యాడ్ డి ఆర్ ఈడీ, వి డిడ్ నాట్ సప్లై దెమ్. కాబట్టి మూడు రకాలుగా ఉంటాయి. ఒక రెగ్యులర్టీ కనబడదు, టేక్, టుక్, టేకెన్, ఇర్రెగ్యులర్ వెర్బ్. ఇప్పుడు మీకు తెలిసినవి చాలా ఉన్నాయి. ఏంటిది? గివ్, గేవ్, గివెన్, ఓకేనా. ఈట్, ఎట్, ఈటెన్, ఇలాంటివి మనకు రైట్, రోట్, రిటెన్, ఇలాంటివి అనమాట. సింగ్, సంగ్ అట్లాంటివి అంటే ఈడీలు ఆడి చేయకుండా ఉండేవి ఇర్రెగ్యులర్ వెర్బులు. ఇక అన్చేంజబుల్ అంటే మూడు రకాలుగా ఉంటాయి. అంటే V1 ఎలాగో స్పెల్లింగ్ ఉంటుందో V2 అలాగే ఉంటుంది, V2 ఎలా ఉందో V3 ఎలా ఉంటుంది, మూడు ఒకే తీరు ఉంటాయి. పలికే విధానం కూడా దాదాపు ఒకటే. ఇప్పుడు ఇక్కడ కట్, CUT కట్, ఇక్కడికి వస్తే ఇది కూడా CUT కట్టే, ఇక్కడికి వస్తే CUT కట్టే. కొన్ని సందర్భాలలో ఇది ఏది V1 ఏది V2 ఏది V3 మనకు అర్థం కాదు. దాంట్లో ఉన్న టెన్స్ని బట్టి, అలా ఉన్న కీవర్డ్స్ని బట్టి మనం టెన్స్ ఏదో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం అనమాట. సో కట్, లెట్, పుట్. మీకు కనుక ఇంటెలిజెంట్కి డౌట్ రావచ్చు, సార్ READ అనేది ప్రజెంట్ టెన్స్ రీడే, పాస్ట్ టెన్స్ రీడే అని మూడింటికి ఇదే ఉంటుంది కదా, మరి ఇది రెగ్యులరా, ఇర్రెగ్యులరా, అన్చేంజబుల్ అంటే ఇది ఇర్రెగ్యులర్ అవుతుంది. ఎందుకు సార్ మూడింటికి అదే అంటే? మూడింటికి అదే, బట్ ద ప్రొనౌన్సియేషన్ ఈస్ డిఫరెంట్. See, in the case of that CUT cut, we can pronounce it as a cut even in the verb 1, and when it is the verb 2, we pronounce it as a cut, and verb 3 also we pronounce it as a cut. మూడు సార్లు కట్ అనే పలుకుతాం కాబట్టి స్పెల్లింగ్ లో తేడా లేదు, ప్రొనౌన్సియేషన్ లో తేడా లేదు, కాబట్టి ఇట్ కమ్స్ అండర్ అన్చేంజబుల్. వేర్ యాజ్ ద వర్డ్ READ ఇక్కడికి వచ్చినప్పుడు రీడ్ అంటాం, ఇక్కడ వస్తే రెడ్ అంటాం, ఇక్కడ కూడా అదే అంటాం. సో ప్రొనౌన్సియేషన్ తేడా ఉన్నది కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ కింద లెక్కలో తీసుకుంటారు. ఇలా అన్నమాట. ఇవి ముందు మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఉండడమే కాదు, వెర్బుల్ చాలా నేర్చుకోవాలి. మనం ఎంత నేర్చుకుంటే అంత బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విన్ అనే వెర్బ్ ఉందనుకోండి, దానికి V2 ఏంటిది V3 ఏంటిది మనకు తెలియగలిగితేనే రేపు మనం ఇంగ్లీష్ గ్రామర్లో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతాం. ప్రతిరోజు కొన్ని మీరు వెర్బులు నేర్చుకోవాలి. దాదాపుగా ఒక 2000 వొకాబులరీలో వెర్బులో మనం కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఏ కాంపిటేటివ్ ఉద్యోగం పోయినా. సింపుల్గా చెప్తున్నా, 5000 వొకాబులరీ వస్తే ఇంకా మంచిది. కింద డిస్క్రిప్షన్లో నేను లింకులు పెట్టేశాను, నేను ఆల్రెడీ కొన్ని వెబ్సైట్లో పెట్టాను. మీరు అవి అప్పుడప్పుడు చదువుకోవాలి, డైలీ చదవాలి. బేసిక్గా ఇంగ్లీష్ అంటేనే మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అబ్బా ఇంగ్లీషా అని అనుకుంటాం. కాకపోతే ఆ ఇంగ్లీష్లో ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలలో వస్తారు. సో ఇక్కడ మీకు ఈ వెర్బులు అర్థమైందంటే ఇప్పుడు మనం టెన్సెస్కి వెళ్దాం. ఓకే, ఐ థింక్ దీని గురించి ఆల్రెడీ నేను డెప్త్ ఎక్స్ప్లెనేషన్ వెర్బ్ టైప్స్ ఆఫ్ వెర్బ్స్లలో వీడియో 3, వీడియో 4, వీడియో 5లోనే ఇచ్చేసాను. సో ఇప్పుడు బేసిక్స్ ఆల్రెడీ చెప్పినాం కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి మళ్ళీ చెప్పాలి కాబట్టి నౌ కమ్ టు ద పాయింట్. టెన్స్లో కామన్గా అయితే ప్రజెంట్ టెన్స్, ఓకేనా. టెన్స్ స్పెల్లింగ్ TENSE అది గుర్తుపెట్టుకోవాలి. ఇక పాస్ట్ టెన్స్, ఇక ఫ్యూచర్ టెన్స్. నౌ కమ్ టు దట్. ముందుగా అయితే మనకి సింపుల్ ప్రజెంట్ అనేది మనం ముందు రాసుకుంటాం. దీన్ని కొద్దిమంది ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని, ఆ ప్రజెంట్ సింపుల్ అండ్ రివర్స్ కూడా చెప్తారు. ఎవరైనా ఎట్లనే చెప్పొచ్చు. సేమ్ ఇట్లాంటిదే ఇక్కడ. అంటే ఇక్కడైతే సింపుల్ ప్రజెంట్ ఉంటుందో ఇక్కడ పాస్ట్లో సింపుల్ పాస్ట్ అని ఉంటుంది. సేమ్ ఏం లేదు, పాస్ట్కి పాస్ట్ అంటాం. ఇక్కడ ఏమనాలి మరి? సింపుల్ ఫ్యూచర్ అని ఉండాలి. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అని 3 రకాలుగా ఉంటాయి. ఇక రెండవది, ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రజెంట్ పెట్టేసి కంటిన్యూస్, CONTINUOUS, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పుడు ఇక్కడికి వస్తే ఏమనాలి మరి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడికి వస్తే ఏమనాలి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్గా మనం చెప్తాం.
ఇట్లా అన్నమాట. ఓకేనా? సో ముందు అయితే మనం ఒక ప్రజెంట్ అనాలి. ఇక్కడికి వస్తే ఏముంటుంది మళ్ళీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫోర్త్ వన్ ఏంటిది అంటే ద ఫోర్త్ టెన్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద థర్డ్ వన్ అండ్ ద సెకండ్ వన్. ఫోర్త్ ఇప్పుడు కానీ థర్డ్ వన్ సెకండ్ వన్ కలిపి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమనాలంటే ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్, ముందు వచ్చేది పర్ఫెక్ట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్, ఆ తర్వాత దానికంటే ముందు కంటిన్యూస్ కాబట్టి ఇవన్నీ కలిపి ఒకేసారి మాట్లాడతాం. ఇదన్నమాట. ఓకేనా? నౌ కమ్ టు ద పాయింట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. Now we can see these are the four types of sentence in the present, and as well as we see the past tense lo kuda simple past, past continuous, past perfect continuous tense. Future simple, simple future, future continuous, future perfect continuous tense. ఇవి మనకు ఉండేటువంటి 4 టెన్స్లు, ఓవరాల్ గా 12 టెన్స్లు. ఇప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్ మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చదువుకుంటున్నామో ఇది దీంట్లో ఏముంటుందంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక V1 ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. దట్ వీ డిస్కస్డ్ జస్ట్ నౌ. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ అని అన్నామంటే V1 అనేది మనకి ఎక్కడెక్కడ ఉంది? రెగ్యులర్ V1 అయినా కావచ్చు, ఇర్రెగ్యులర్ V1 అయినా కావచ్చు, అన్చేంజబుల్ V1 అయినా కావచ్చు. ఏదైనా సరే ఒక V1 ఉండి ఆబ్జెక్ట్ దాని సబ్జెక్ట్ అటు ఉంటే దీన్ని సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్గా చెప్పొచ్చు. అదే సింపుల్ పాస్ట్ టెన్స్కి వచ్చినాం అనుకోండి, ఇదే సేమ్ V2 ఉండి ఆబ్జెక్ట్ ఉంటుంది. See, the difference between these two is that when you write a V1 that indicates the simple present tense, and by adding that V2 it becomes the simple past tense. ఇలా మరి సార్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సింపుల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే సేమ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లాగానే ఉంటుంది. ఇక్కడ కూడా సబ్జెక్ట్ వస్తుంది, V1 వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది, రెండు సేమ్. కాకపోతే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇక్కడ మోడల్ వెర్బులు వాడాలి. మోడల్ వెర్బులలో ఉండేటువంటి విల్ షల్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే దెన్ ఇట్ బికమ్స్ లైక్ దిస్. చాలా ఈజీ. V1 వస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, V2 వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్, విల్ ఆర్ షల్ V1 వస్తేనేమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి వద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి రావాలంటే మనం ఒకసారి హెల్పింగ్ వర్బులలో బీ ఫార్మ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. సో వి డిస్కస్ దట్ హెల్పింగ్ వర్బ్స్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్: బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. ఇందులో బీ ఫార్మ్స్ లో మనకి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఇందులో ఏముంటాయి మళ్ళీ ఈ 5 బీ ఫార్మ్స్లలో? ఓకేనా, ఇందులో ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఉంటాయి, పాస్ట్ బీ ఫార్మ్స్. ఇవన్నీ గతంలో జరిగిన క్లాసులలో చెప్పినాను, బట్ కొద్దిమంది ఇప్పుడే ఇంటర్నెట్ వీళ్ళకి ఐడియా రావాలనుకొని కొంచెం డెప్త్ చెప్తున్నాను. మనకు ఓవరాల్గా బీ ఫార్మ్స్ 5. ఇందులో ప్రజెంట్ బీ ఫార్మ్స్లో యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి. ఇవి 2 సింగులర్, ఇదొకటి ప్లూరల్. అదే మనం పాస్ట్ బీ ఫార్మ్స్కి వెళ్ళాం అనుకోండి, వాజ్ అండ్ వర్ ఉంటాయి. ఈ 5టిని కలిపి బీ ఫార్మ్స్ అంటారు. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇందులో సింగులర్ వచ్చేసి యామ్, ఈజ్ ప్రజెంట్ సింగులర్, వాజ్ అనేది పాస్ట్ సింగులర్, ఆర్ అనేది ప్రజెంట్ ప్లూరల్, వర్ అనేది పాస్ట్ ప్లూరల్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్లూరల్ వెర్బ్ వస్తుంది, సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింగులర్ వెర్బ్ వస్తుంది ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇక్కడికి ఓకే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ తీసుకొని ఈ సబ్జెక్ట్కి ప్రజెంట్ బీ ఫార్మ్స్ యాడ్ చేయాలి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఏంటివి? యామ్, ఈజ్, ఆర్. సో దట్ యామ్, ఈజ్, ఆర్ అనేది యాడ్ చేసేసి ఓకే దీనికి V1 యాడ్ చేసుకోవాలి. V1 యాడ్ చేసుకున్న తర్వాత ఆ V1కి ఒకటి ఇంగ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ పెట్టాలి. కొద్దిమంది గ్రామర్ చెప్పేవాళ్ళు దీన్ని డైరెక్ట్గా V4 అని కూడా చెప్తారు. అలా రాసిన తప్పేమీ లేదు. నేను డెప్త్గా ఈజీగా ఉండాలి అందరి రకాల వ్యక్తుల వాళ్ళ కోసం కాబట్టి వీడియో ఇలా చేశాను. ఓకేనా, ఇక్కడికి ఇది ఒకటి బాగుంది సార్. నెక్స్ట్ మరి పాస్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది సార్? పాస్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా సేమ్ సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు బీ ఫామ్లో మనకి ఎన్ని అన్నాం? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇక్కడ ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ బీ ఫార్మ్స్ తీసుకున్నాం, యామ్, ఈజ్, ఆర్. ఇంకా ఇక్కడ మిగిలిన ఏంటివి? పాస్ట్ బీ ఫామ్లో ఇంకా 2 మిగిలినాయి కదా, వాజ్, వర్. ఆ మిగిలిపోయినటువంటి వాజ్, వర్ అనేటివి వీ షుడ్ టేక్ దెమ్ ఇన్ టు ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దట్ ద హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ వాజ్ అండ్ వర్. సేమ్ ఇక మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూస్ కాబట్టి V1 ఉండాలి, ఇంగ్ ఉండాలి, ఆబ్జెక్ట్ కూడా ఉండాలి. రైట్, ఇదన్నమాట. V4 అని కూడా మనం రాసుకోవచ్చు. సేమ్. Now you can see the difference between the present continuous tense and the past continuous is that then we can use am, is, are in the present continuous tense and was, were in the past continuous tense. These are the differences. The remaining sentences are the same. ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ V1 ఇంగ్, ఇక్కడ V1 ఇంగ్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇదన్నమాట. ఓకేనా. నౌ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ఎట్లా ఉంటుంది?
సో ఈ ఫ్యూచర్ కంటిస్టెన్స్ కూడా మనం ఇక్కడే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్ కంటిస్టెన్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, ఓకేనా. తర్వాత ఫ్యూచర్ టెన్స్ అనగానే ఖచ్చితంగా మనకి మోడల్ వెర్బుల్ అయినటువంటి విల్ షల్ ప్రతి టెన్స్లో వస్తుంది. అంటే సింపుల్ ఫ్యూచర్ అయినా వస్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిస్టెన్స్ అయినా కానీ కంపల్సరీగా అది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం విల్ ఆర్ షల్ అనేది ముందుగా తీసుకుందాం. తర్వాత అడిషనల్గా బి అనేటువంటి ఒక అడిషనల్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ యాడ్ అయ్యి ఆ తర్వాత సేమ్గా V1 ఇంగ్ ఆబ్జెక్ట్ కామన్గా ఉంటాయి. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనగానే మనకు గుర్తుకొచ్చింది సబ్జెక్ట్ విల్ షల్ బి V1 ఇంగ్ ఆబ్జెక్ట్. ఇది దీనికి సంబంధించిన స్ట్రక్చర్స్. సో ఇప్పటి వరకు మనము ప్రజెంట్లో 2, పాస్ట్లో 2, ఫ్యూచర్లో 2 చెప్పుకున్నాం. ఇట్లెందుకు చెప్తున్నాను నేను అంటే మీకు ఆర్డర్ మిస్ అవ్వకుండా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. అంటే యామ్ ఈజ్ అయితే ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్ అయితే పాస్ట్ కంటిన్యూస్, రిమైనింగ్ ఆర్ సేమ్. సో విల్ బి లేదా షల్ బి వచ్చింది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అవుతుందని గుర్తుపెట్టుకోవడం చెప్పా. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి వద్దాం. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను హ్యావ్ ఫామ్స్లలో పర్ఫెక్ట్ టెన్స్ అంటేనే V3 వాడాలి. V3 వాడాలి అంటే దాని ముందు ఖచ్చితంగా హ్యావ్ ఫామ్ ఉండాలి. ఇది రూల్ ఇంగ్లీష్లో. వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్, పర్ఫెక్ట్ అంటేనే V3. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్న V3ఏ, పాస్ట్ పర్ఫెక్ట్ అన్న V3ఏ వాడాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్న V3 వెర్బే వాడాలి. ప్లస్ V3 అనేది ఇంగ్లీష్లో ఎప్పుడు డైరెక్ట్గా రాదు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ని మనం తీసుకుందాం. ఒక సెంటెన్స్ ఇలా ఇచ్చాను అనుకోండి, షీ గాన్ టు ఢిల్లీ. ఒక సెంటెన్స్ ఇట్లా వచ్చుకోండి, టు మీట్ హర్ ఫ్రెండ్, ఓకేనా, హూ ఏదో ఇట్లా ఉందనుకోండి సెంటెన్స్. ఇప్పుడు దీంట్లో ముక్కలు చేస్తాడు, చేసి తప్ప ఎక్కడ ఉందో గుర్తుపట్టండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, నో ఎర్రర్ అని ఇస్తాడు. సో ఇది మనకి ఎగ్జామ్ వచ్చిన ప్రశ్న. షీ గన్, ఆమె వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? టు ఢిల్లీ. అవును ఢిల్లీ వెళ్ళింది. టు మీట్ హర్ ఫ్రెండ్, అవును తప్పు ఎక్కడ ఉంది? లేదు కదా, నో ఎర్రర్. ఉంది. ఎక్కడ తప్పు ఉందంటే ఇదిగో ఇక్కడ తప్పు ఉంది పార్ట్ ఏలో. సరే ఏలో ఎందుకు తప్పు ఉందంటే షీ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఏ సబ్జెక్ట్, ఇట్ కమ్స్ అండర్ థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే గుర్తుపెట్టుకుందాం. గాన్ అంటే ఏంటిది? ఇది ఒక వెర్బు. ఇది ఏ టైప్ వెర్బు? రెగ్యులరా, ఇర్రెగ్యులరా, అన్చేంజబుల్. గో, వెంట్, గాన్, మూడు రకాలు ఉన్నాయి కానీ ఇది ఇర్రెగ్యులర్ వెర్బు, రైట్. సో ఇక్కడ సబ్జెక్ట్ రాసాం, ఇక్కడ ఇర్రెగ్యులర్ వెర్బ్ అని గుర్తుపెట్టుకున్నాం. మళ్ళీ ఇది V1, V2, V3. గో V1, వెంట్ V3, గాన్ వెంట్ V2 అండ్ గాన్ V3, రైట్. సబ్జెక్ట్ V3, ఆ తర్వాత ఇదంతా ఆబ్జెక్ట్ అనుకుందాం. ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా V3 రాదు. ఇది తప్పు. V3 అనేటివి ఇవి ఎట్లా అంటే ఒక మినిస్టర్ లాంటివి. అవి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళవు. వీటికి మినిస్టర్కి సెక్యూరిటీ ఉండేటివే హ్యావ్ ఫామ్స్. ఆ హ్యావ్ ఫామ్సే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇక్కడ షీ హ్యావ్ అనేది ఇంగ్లీష్లో షీకి హ్యావ్ రాదు కాబట్టి షీ హ్యాస్ గానైనా ఉండాలి, షీ హ్యాడ్ గానైనా ఉండాలి. అది బేస్డ్ ఆన్ ద టెన్స్ని బట్టి వస్తుంది. కానీ హ్యావ్ హ్యాజ్ ఏదో ఒకటి ఇక్కడ రావాలి. సార్ మరి ఈజ్ రావడానికి ఛాన్స్ ఉందా అంటే V3ల ముందు ఈజ్ వస్తుంది. ఎప్పుడు? అది ఓన్లీ ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. అది ముందు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఎప్పుడే కానీ పర్ఫెక్ట్ అనగానే V3 గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే సబ్జెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకు ఉండేటి ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే హెల్పింగ్ వర్బ్స్ మనకు 2 వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నాం బీ ఫామ్లో. బీ ఫామ్స్ తర్వాత నెక్స్ట్ డూ ఫామ్ ఉంటాయి, డూ ఫామ్ తర్వాత హ్యావ్ ఫామ్స్ ఉంటాయి. హ్యావ్ ఫామ్లో మనకి ఏముంటాయి? హెల్పింగ్ వర్బ్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ 3 ఉంటాయి. ఇందులో ప్రజెంట్ ఏంటిది? పాస్ట్ ఏంటిది? హ్యావ్, హ్యాజ్ అనేది ప్రజెంట్ అయితే హ్యాడ్ అనేది పాస్ట్ అవుతుంది. కాబట్టి ఈ హ్యావ్, హ్యాజ్ అనేది మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? హ్యావ్, హ్యాజ్ అనేది ప్రజెంట్లో వచ్చి నెక్స్ట్ V3 వచ్చి ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది సార్? చాలా ఈజీ. పాస్ట్ పర్ఫెక్ట్లో మనకు ఉండేది ఏంటిదంటే ఎప్పుడైతే ఇక్కడ మనము హ్యావ్, హ్యాజ్ 2 తీసుకున్నామో మిగిలింది ఏంటిది? హ్యాడ్. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం చూసినట్టయితే సేమ్ సబ్జెక్ట్ ముందు తీసుకొని ప్రతిదానికి విల్ షల్ అనేది వస్తాయి కాబట్టి ఇవి 2 తీసుకొని ఆ తర్వాత హ్యావ్ అనేది అడిషనల్గా వస్తుంది. ఎందుకంటే V3 అనేది రావాలి. V3 రావాలంటే విల్ షల్ తర్వాత డైరెక్ట్ రావద్దు కాబట్టి దీనికి హ్యావ్ ఫామ్ వాడాలి. కాబట్టి హ్యావ్, ఆ తర్వాత V3, ఆ తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ హ్యావ్, హ్యాజ్, V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే
సబ్జెక్ట్ హ్యాడ్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అయితే సబ్జెక్ట్ విల్ షల్ హ్యావ్ V3 అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇది మనకి నేర్చుకున్నాం. ఇక చివరి టెన్స్ ఒకటి ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో ప్రజెంట్ టెన్స్లో మనం ముందు సబ్జెక్ట్ రాసుకున్నాం. పర్ఫెక్ట్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ రెండు రాసుకుంటాం, ఒకటి హ్యావ్, రెండోది హ్యాస్. పర్ఫెక్ట్ అంటేనే ఇవి రెండు. హ్యావ్ హ్యాస్ తర్వాత ఏం రావాలి, మళ్ళీ కంటిన్యూస్ టెన్స్ ఏంటిది, V1 ఇంగ్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు ఇక్కడ తీసుకోవాలి. V1 ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ హ్యాస్ తర్వాత బీన్ అనేది అడిషనల్గా యాడ్ చేసుకొని ఇక్కడ V1 ఇంగ్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. నౌ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఫర్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఎట్లా వస్తుంది సార్, సేమ్ ఇంత వస్తుంది. ఇక్కడ ఏముంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ఆ తర్వాత V1 ఇంగ్ ఆబ్జెక్ట్. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అన్నీ ఒక దగ్గర రాసి నేను క్లియర్గా చెప్తాను, బోర్డు చిన్నగా ఉన్నది ఇది, అందుకే మళ్ళీ నేను పెద్దగా రాస్తాను, ఎందుకంటే నా కెమెరా కొంచెం దూరంగా ఉంది, మీకు స్పష్టంగా కనబడాలని దొడ్డుగా రాస్తున్నాను. నెక్స్ట్ చివరిది ఏంటిది ఇక్కడ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఎట్లా రావాలి అని అంటే సబ్జెక్ట్ విల్ షల్ రెండు రాసుకొని హ్యావ్ కూడా రాసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మనకు పర్ఫెక్ట్ టెన్స్ లాగా. ఆ తర్వాత దీనికి బీన్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్ హ్యావ్ బీన్ ప్లస్ తర్వాత V1 ఇంగ్ ఆబ్జెక్ట్. ఇలా మనం 12 టెన్సెస్ మనం రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ 12 టెన్సెస్ స్ట్రక్చర్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవడం ఏం లేదు, చదివితే 30 సెకండ్లలో చదివేసేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ am is are V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ ప్లస్ B ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మన నోటికి గడగడ వస్తే పోలీస్ జాబే కాదు గ్రూప్ 1 కూడా కొట్టచ్చు. తెలియాలి మనకి, ఎందుకు ఇప్పుడు మనకి ఎస్ఐ ఉద్యోగంలో ఎలా ఉంది, ఒక తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు ఒక ట్రాన్స్లేట్ చేయమని ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు ఎస్ఐలో మెయిన్లో. ఆ పారాగ్రాఫ్ని మనం ట్రాన్స్లేట్ చేయాలంటే మన దగ్గర ఏ లెవెల్ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ ఉండాలా. నీకు తెలియని ఒక 10 పదాలు అందులో ఉన్నాయి అనుకోండి, కాన్సెప్ట్ అర్థం కాదు, ఏదో రాస్తాం, అయిపోయింది, మార్కులు అన్నీ మిస్ అవుతాయి. కాబట్టి మనకు ముందు సెంటెన్స్ పైన అవగాహన రావాలి, టెన్సెస్ పైన అవగాహన రావాలి. ఇప్పుడు మనం ఈ 12 టెన్సెస్లో ఒకసారి నేను ఒకే దగ్గర రాసే ప్రయత్నం చేస్తాను, రాశాక వాటిని మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి 12 టెన్సెస్ చెప్పాను, ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర రాశాను, ఈజీగా గుర్తుపెట్టుకునే మెథడ్ చెప్తాను, పక్కగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను టెన్స్ పేరు రాయలేదు, మీకు ఒక టెస్ట్ లాంటిది, ఇక్కడ ఉన్న టెన్స్ని బట్టి మీరే గుర్తుపట్టాలి. ఇప్పుడు సపోజ్కి మనం డైరెక్ట్గా వచ్చేసాం, ప్రజెంట్ టెన్స్ అనగానే ఇవి 4 ప్రజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఓకేనా, రైట్. ఈ ప్రజెంట్లో 4 ఉన్నాయి కదా, ఒకటేంటి సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ ఇట్లాంటివే మళ్ళీ మనకు పాస్ట్లో వస్తాయి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సేమ్ ఇలాగే ఫ్యూచర్లో వస్తుంది, సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయిపోయినాయి 12 టెన్సెస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి సబ్జెక్టుకు V1 వస్తే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చిన తర్వాత దీనికి am, is, are అనేటువంటి V1 ఇంగ్లు యాడ్ అయ్యి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఇక్కడ చూసుకోవాలి తేడా ఏంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లేదు ఇలా టెన్స్కి తేడా పెట్టుకుంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ V1 వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ V2 వస్తుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో am, is, are V1 అనేటివి వస్తే పాస్ట్ కంటిన్యూస్లో was, were V1 ఇంగ్ అని వస్తుంది. రెండు సేమ్, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ ద హెల్పింగ్ వర్బ్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అదే ఓన్లీ ప్రజెంట్లో చూసుకుంటే V1 వస్తే సింపుల్ పాయింట్, V2 వస్తే సింపుల్ పాస్ట్, విల్ ఆర్ షల్ తర్వాత V1 వస్తే సింపుల్ ఫ్యూచర్, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి వస్తే విల్ ఆర్ షల్ తర్వాత బి అనేది వస్తుంది. ఇక మిగతా అన్నీ సేమ్గానే ఉంటాయి, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి తేడా ఏంటంటే ఎప్పుడైతే హ్యావ్ హ్యాస్ వాడతావో ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, హ్యాడ్ వాడితే పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్వేస్ వీ హ్యావ్ టు యూజ్ దట్ V3 ఇన్ ద పర్ఫెక్ట్ టెన్సెస్. నెక్స్ట్ V3 ఎప్పుడు ఇంగ్లీష్లో సింగిల్గా రాదు, దాని ముందు కంపల్సరీగా హ్యావ్ ఫార్మ్స్ ఉండాల్సిందే. ఇక్కడ కూడా మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ విల్ షల్ తర్వాత హ్యావ్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా ఇది మనకు డైరెక్ట్గా సింగులర్గా మనకు రాదు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ V3 తర్వాత హ్యావ్ అయితే వచ్చేసింది. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్
కంటిన్యూస్ టెన్స్కి మనం వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు రావాల్సింది ఏంటిదంటే హ్యావ్, హ్యాస్ తర్వాత బీన్ అనేది వచ్చేసి మిగతా సేమ్ ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తుందంటే హ్యాడ్ బీన్ వస్తుంది. రెండు సేమే చూడండి, హ్యావ్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, మిగతా అంతా సేమే. ఇక్కడ ఏమొస్తుంది, విల్, షల్ హ్యావ్ బీన్ అని వస్తుంది. సో ఇలా మనం ఉన్న టెన్సులు అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సరే సార్, ఇప్పుడు టెన్సులు 12 టెన్సులు మనకు చదవడం వచ్చింది, ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినట్టేనా? లేదండి, ఒక్కొక్క టెన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటిది దీన్ని నేర్చుకొని గతంలో ఎగ్జామ్స్లో ఎలా టెస్ట్లో ఎలాంటి ఎగ్జామ్స్ దీని మీద వచ్చినాయి, ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎట్లా ప్రశ్న అడుగుతాడు, అడిగిన దాన్ని మనం ఏ రకంగా ఆన్సర్ చేయాలని చేసుకోవచ్చు. అయితే సార్ మేము ఇంటర్మీడియట్లో ఆల్రెడీ మాకు సార్ చెప్పింది సార్ అంటే, ఇంటర్మీడియట్లో గ్రామర్ వేరు, డిగ్రీ గ్రామర్ వేరు, కాంపిటేటివ్కి ఉండే గ్రామర్ వేరు. గ్రామర్ అదే, బట్ చెప్పే విధానం వేరు, చదివే విధానం వేరు, క్వశ్చన్ అడిగే సిద్ధాంతం ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ 12 టెన్స్ నుండి ఎలా నేర్చుకోవాలి. 12 టెన్స్ పైన నేను క్లాస్ చేస్తే 20 క్లాసులు ఓన్లీ దీనిపైన వస్తాయి. ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్ పెట్టినా కానీ 20 క్లాసులు ఓన్లీ టెన్స్ మీదే చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీద వీడియో చేస్తాను. దాని మీద 2-3 వీడియోలు దాదాపు ఈజీగా వస్తాయి. డెప్త్గా చెప్తాను, అంత డెప్త్గా చెప్పేసి ప్రతి ఒక్క క్వశ్చన్ ఇందులో ఇచ్చే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ బీ వెయిట్ ఫర్ దట్. క్లాస్ 11కి వెళ్ళండి. ఓకేనా? మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో, ఇంగ్లీష్ గురురాజ్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేయడం ఇంగ్లీష్ గ్రామర్ అని వస్తుంది. అందులో 1 by 1 ఒక ఆర్డర్లో దొరుకుతాయి, అవి తీసుకొని చేసుకోండి. ఓకేనా? రైట్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద అడగండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.